కుడియాట్టంని చేర డైనస్టీలోని కులశేఖర్ అనే రాజు దీన్ని పెంచి పోషించారు. కుడియాట్టం అనేది ఇప్పట్లో భారతదేశంలోనే ఒక డ్రామా ఆర్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. డ్రామాస్ పూర్తి స్థాయిలో కనుమరుగవుతున్న ఈ రోజులో కుడియాట్టం థియేటర్, సాంస్క్రిట్ థియేటర్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనమాట. సో, ఈ కుడియాట్టంలో ముఖ్యంగా ఎపిక్స్ కావచ్చు, ఉపనిషత్స్ కావచ్చు, బేసికల్‌గా మైథలాజికల్ స్టోరీసే ఎక్కువ వేస్తారనమాట. దీనిలో 3, 4 క్యారెక్టర్స్‌లో మొత్తం కథ కూడా నడిపిస్తా ఉంటారనమాట. ముఖ్యంగా కొన్ని ఘట్టాలు తీసుకుంటారు. రామాయణం కానీ, మహాభారతం కానీ కొన్ని ఘట్టాలు తీసుకొని వాటిని అత్యద్భుతంగా వర్ణిస్తారనమాట సాంస్క్రిట్‌లో. సాంస్క్రిట్ థియేటర్‌లో కంపల్సరీ కొన్ని గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలి. నాట్యశాస్త్ర గైడ్‌లైన్స్ ఖచ్చితంగా కొన్ని ఫాలో అవ్వాలి. పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ రూల్స్‌తో ఫాలో అయ్యేదే కుడియాట్టం అని చెప్పుకోవచ్చు. గుప్తా పీరియడ్‌లోని ఒక సాంస్క్రిట్ కవి భాస ఆయన రాసిన ప్లేస్ ఎక్కువగా చూపిస్తారు ఈ కుడియాట్టం డ్రామాలో. అంతేకాదు 2008లో కుడియాట్టం సాంస్క్రిట్ థియేటర్‌కి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ స్టేటస్ కూడా వచ్చింది. అంటే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న హెరిటేజ్‌ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం. దాన్ని టచ్ చేయలేం కానీ ఫీల్ అవ్వగలం అనమాట. దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం.